హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః సరస్వతే నమః దీనామవిత్యేతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివారవ్వాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ప్రియ భగవద్బంధులారా, 2025 సంవత్సరంలో జన్మించిన వారికి 2020 సంవత్సరంలో 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి 2025లో ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మీ బర్త్ సంఖ్య 5, 14 కానీ 23 కానీ వచ్చిన లేకుంటే జన్మించిన బర్త్ నెల సంవత్సరం కూడితే 5 కానీ 14 కానీ 23 వచ్చిన వారికి 2025లో చాలా అద్భుతంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 2025 మొత్తం కూడితే 9 వస్తుంది. 9 అంటే కుజుడు, 5 అంటే బుధుడు. 9కి 5కి చాలా స్నేహం ఎక్కువ. ఈ 2025 మీకు వజ్రంలాగా ఉంటుంది. మంచి స్థాయికి ఎదుగుదల వెళ్ళే అవకాశం చాలా బాగుంది అని చెప్పవచ్చు. జరిగిన ఏడాది 2024 జరిగిపోయిన ఏడాది కంటే మంచి మార్పులు మీరు గమనిస్తారు. వ్యాపారంలో మంచి ఎదుగుదల, ఉద్యోగంలో మంచిగా ఉంటుంది. అధికారులతో స్నేహ సంబంధాలు మరియు మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. 2025 అనేది మీకు వజ్రంలాగా ఉంటుంది. మీకు అప్పుల బాధ ఉన్నా, ధనం రావట్లేదు, కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి 2025 బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 5వ సిరీస్లో జన్మించిన వారికి వారి గుణాలు వీరు చాలా చమత్కారంగా ఉంటారు. వీళ్ళ గుణం చాలా చమత్కారంగా ఉంటుంది. వీళ్ళు చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే గొప్ప లక్షణం ఉన్న వ్యక్తులు అని చెప్పవచ్చు. 1 నుండి 9 వరకు సంఖ్య ఈ 5వ సంఖ్య మధ్యలో ఉంటుంది. కావున 1 నుండి 4వ సంఖ్య ఉంటే గుణాలు మరియు 6 నుండి 9 వరకు సంఖ్య వరకు ఉండే గుణాలు కూడా 5, 14, 23 వారికి ఉంటాయి అని చెప్పవచ్చు. బ్యాలెన్స్గా సమతుల్యంగా ఉండే గొప్ప వ్యక్తులు, ఉదాహరణకు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు, హీరో శ్రీకాంత్ గారు, హీరోయిన్ దీపికా పడుకునే గారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. డెస్టినీ సంఖ్య 5. క్రికెటర్ విరాట్ కోహ్లీ గారు, సినీ నటుడు అర్జున్ దాస్ గారు. వీళ్ళు అందరూ 5వ సిరీస్కు చెందిన వారే. వీరు ప్రతి ఒక్కరూ చాలా పేరు ఉన్నవాళ్ళు అని తెలిసినదే మనకి. కావున వీరి ఆలోచనలు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ 2025లో ధనరాబడి, శత్రు విజయం, మంచి ఆరోగ్యం, కుటుంబంలో ఆనందం, సంతానం బాగుంటుంది అని చెప్పవచ్చు. 5వ సిరీస్కి కలిసి వచ్చే తేదీలు 1వ తారీఖు 10, 19, 28 మరియు 2వ తారీఖు 11, 20, 29 మరి 4, 13, 22, 31 అలానే 5, 14, 23 మరియు అలానే 6, 15, 24 మరియు 9, 18, 27 ఈ తేదీల్లో మీరు ముఖ్యమైన పనులు చేసుకోగలరు. మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు. అలానే 1, 10, 19, 28 2, 11, 20, 29 అలానే 4, 13, 12, 31 అలానే 5, 14, 23 అలానే 6, 15, 24 మరియు 9, 18, 27 ఈ తేదీలలో జన్మించిన వారితో మీరు స్నేహం చేసిన చాలా బాగా కుదురుతుంది, మంచిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు మంచిగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు అయితే మీకు ఈ తేదీలలో జన్మించిన వారితో లాభం ఎక్కువగా ఉంటుంది. స్నేహం చాలా కుదురుతుంది. ఈ 5, 14,
మరియు 23 జన్మించిన వారికి కలిసి వచ్చే రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం వీరికి కలిసి వచ్చే వారములు. అలానే 5వ సిరీస్ వారికి కలిసి రాని తేదీలు, పనికిరాని తేదీలు 3, 12, 21, 30. అలానే 7, 16, 25 మరియు 8, 17, 26 ఈ తేదీలలో వీరు ముఖ్యమైన పనులు ఆపుకోగలిగితే బాగుంటుంది. 3, 12, 21, 30 తేదీలు మరియు 7, 16, 25 తేదీలలో మరియు 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, దూరంగా పెట్టండి. ఈ జన్మ తేదీల వారితో మీరు స్నేహం చేయడం అంత మంచిది కాదు, స్నేహం చేయవద్దు. ఒకవేళ మీరు ఇవన్నీ చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే, అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది. మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా, మీరు తెలుసుకోవాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మీ పేరుని ఏమాత్రము మార్చము, మీ యొక్క జన్మ తేదీని అంతకంటే మార్చము. మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి అదే పేరు వచ్చేట్టుగా మీకు ఇవ్వడం జరుగుతుంది, పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. అలా మేము సరిచేసి పరిశీలించి ఇచ్చిన పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే, అన్నిటా విజయం మీదే. మా యొక్క చరవాణి నంబర్ తెలియజేస్తున్నాం. 7730857601, మరొకటి 63005, అలానే 69069. ఈ నంబర్కు మీరు తెలియజేసిన మీ యొక్క సమస్యను పరిష్కరించి మీకు మంచి ఫలితములు వచ్చేలాగా మేము నిర్ణయించి చెప్పగలము. అలానే ఈ యొక్క సంఖ్యాశాస్త్రము చాలా పురాతనమైన శాస్త్రము. ఈ శాస్త్రాన్ని నమ్మి ఆచరించిన వారే ఇంతకుముందు చెప్పిన పేర్లన్నీ కూడా ఇలా కోకొల్లలుగా ఉన్నారు, ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించిన వారు. అలానే మీ యొక్క జన్మించిన సమయాన్ని బట్టి, ఉన్న నక్షత్రాన్ని బట్టి చెప్పేదే జన్మజాతక చక్రం, జ్యోతిష్యం. అది ఒక విశేషం. దాన్ని బట్టి పేర్లు నిర్ణయించి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి మీకు పేర్లు పెట్టడం, మీ పెద్దవాళ్ళు మీకు పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది గొప్ప విశేషం. వాటిలోనే దానాలు, ధర్మాలు, హోమాలు, యజ్ఞాలు, రకరకాల పూజలు, పునస్కారాలు చేస్తూ మీకు అన్నిటికీ తోడ్పడే శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రం ఎంత విలువ ఉన్నదో దానికి ఏమాత్రం తీసిపోని విలువగల శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే సంఖ్యాశాస్త్రము మాత్రమే. ఈ సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి ఆచరించిన వారే ఇవాళ ఇంతంత మహోన్నతమైన రాజకీయ నాయకులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అనేక రంగాలలో ముందున్నవారు అందరూ కూడా ఈ సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి, తెలుసుకొని, పాటించి వాళ్ళ జీవితాలలో మహోన్నతమైన మార్పులు తెచ్చుకున్న వారే. కావున మీరు కూడా గమనించి తెలుసుకొని మీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని, ఈ శాస్త్రంలో పేర్లు మార్చేస్తారు, పుట్టిన తేదీలు మార్చేస్తారు అని చెప్పుకుంటూ పోతుంటారు. ఇదేదో ఇంగ్లీషు వాళ్ళది అని అపోహలు. ఇంగ్లీషు వాళ్ళది అయితే కాదు, ఇతర దేశాలది అయితే కాదు, మన దేశందే, భారతదేశం ఇదే. మన భారతదేశం నుంచే అటు వెళ్ళిపోయింది ఇది. అది మీరు తెలుసుకోవాల్సింది. ఈ సంఖ్యాశాస్త్రం చాలా విశేషమైనది. ఈ శాస్త్రాన్ని నమ్మి ఆచరించండి, తెలుసుకోండి. తెలుసుకుని మీరు కూడా ఒక అడుగు ముందడుగు వేసి మీ జీవితాలని సవ్యంగా ముందుకు నడిపించుకోండి. అంత విశేషమైన ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు నమ్మి ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ చ నమః శివాయ.